హలో అండి అందరికీ. నేను మీ ప్రియా రాజ్ని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిట్టి కథలు బై ప్రియా. సో ఈరోజు రెసిపీ ఏంటంటే బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూపించబోతున్నా అనమాట. సో ఇవి నేను చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను. ఇది అమెజాన్లో దొరుకుతుంది కటరు. సో నేను అందులో ఆర్డర్ చేసుకొని, ఇది డైలీ యూజ్ కూడా అవుతుంది కదా అది కటరు, మనం తొందరగా కట్ అయిపోతాయని సో నేను అది ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. సో ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నేను ఇలా ప్యాన్ని పెట్టాను అనమాట. చపాతీ ప్యాన్ ఉంటుంది కదా, సో అది పెట్టాను. ఎందుకంటే నేను ఇక్కడ బెండకాయ ముక్కల్ని వేపుకుంటున్నాను. సో మనం ఇలా ఫ్రై చేయకుండా కూడా చేయొచ్చు, బట్ ఇలా ఏంటంటే ఫ్రై చేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుందని, సో అది జిగురు ఉంటుంది కదా అది లేకుండా ఉంటుందని నేను ఇలా ఫ్రై చేసుకుంటాను అనమాట. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా సాల్ట్ ఆయిల్ వేస్తే తొందరగా వేగిపోతాయి. సో ఎందుకంటే ఇవి కొద్దిగా లేటే అనుకోండి వేగడము, ఎందుకంటే కొద్దిగా జిగురు అంతా పోయే వరకు వేపాలి కదా. సో మొత్తం వేపకండి, సో మీడియం అనమాట. సో నేను చూడండి ఇక్కడ ఎంత మొత్తం వేపితే కొద్దిగా మాడిపోయినట్టు అవుతుంది కదా, సో అందుకనే మీడియంలోనే వేపుకోండి. సో తర్వాత అది వేపుకొని తర్వాత సైడ్కి తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక ప్యాన్ పెట్టాను. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను అనమాట. ఎందుకంటే నేను దాంట్లో వేపుకునేటప్పుడు ఆయిల్ సాల్ట్ వేసుకున్నా కాబట్టి కొద్దిగానే ఆయిల్ పడుతుంది దీనికి. సో నేను కొద్దిగా ఆయిల్ వేసుకున్నా, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నా. ఇది హీట్ అయిన తర్వాత ఇప్పుడు పల్లీలు ఉంటాయి కదా, సో అవి కొద్దిగా వేపుకుంటున్నా. 2 టేబుల్ స్పూన్ పల్లీలు తీసుకున్నా ఇక్కడ. ఇది ఆప్షనబుల్ అనమాట, మీకు కావాల్సి అయితే వేసుకోండి లేకపోతే లేదు. బట్ పల్లీలు మనం తినేటప్పుడు క్రిస్పీనెస్ వస్తుంది, సో అందుకనే నేను వేస్తాను అనమాట. బాగుంటాయి. సో మీకు నచ్చకపోతే అది స్కిప్ చేయండి పల్లీలని. చూడండి ఇది ఇలా కొద్దిగా రెడ్నెస్ అయింది కదా, సో నేను ఇప్పుడు ఇవి పక్కకు తీసుకుంటున్నాను అనమాట. ఇవి ఒక ప్లేట్లో తీసేసుకుంటున్నా. తర్వాత అదే ఆయిల్లో కొద్దిగా ఆవాలు జీలకర్ర తర్వాత వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నా. అవి కొద్దిగా చప్పటనిన తర్వాత నేను కొద్దిగా ఎండుమిర్చి వేసుకున్నా. ఒక్కట్లో 2 చేశాను అనమాట. తర్వాత ఒక 4-5 వెల్లుల్లి కచ్చపచ్చ దంచి వేసుకున్నా అనమాట. ఇది వెల్లుల్లి కూడా ఆప్షనబుల్ అండి, మీకు నచ్చితే వేసుకోండి. కొంతమంది వెల్లుల్లి తిననోళ్ళు వేసుకోకండి. సో నేను వెల్లుల్లిని ఎక్కువనే వాడతాను అనమాట. సో ఇక్కడ మినప్పప్పు వేసాను కొద్దిగా. కొద్దిగా రెడ్ అయ్యేంత వరకు కొద్దిగా ఫ్రై చేసుకుందాము. సో ఈ బెండకాయ ఫ్రై అయితే టమాటో చారు రసంలోకి చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రై. పిల్లలకి అయితే చాలా అంటే చాలా ఇష్టం అవుతుంది. మా ఇంట్లో పిల్లలకైతే చాలా ఇష్టము బెండకాయ ఫ్రై. పిల్లలు టిఫిన్లోకి కూడా తొందరగా అయిపోతుంది కదా, సో అందుకనే ఇది బెండకాయ ఫ్రై మంచిది. సో ఇక్కడ నేను 1 ఆనియన్ తీసుకున్నా, పెద్దగా చిన్నగా కట్ చేసుకొని అది వేసేసుకున్నా. సో అవన్నీ రెడ్నెస్ అయ్యాయి కదా, వెల్లుల్లి మినప్పప్పు అవన్నీ. తర్వాత అవి రెడ్ అయిన తర్వాత ఆనియన్ వేసుకున్నాను. అది కలిపిన తర్వాత తగినంత సాల్ట్ వేసుకోండి, ఎందుకంటే ముందుగానే సాల్ట్ వేసుకున్నా కాబట్టి కొద్దిగానే సాల్ట్ వేసుకున్నా. ఇప్పుడు ఇది కొద్దిగా మగ్గాలన్నమాట. ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది బెండకాయ ఫ్రై. చపాతీ రోటీలోకి అయితే నేను ఎక్కువ మటుకు రైస్లో కూడా తింటుంటా, కానీ కొంతమందికి నచ్చదు కాబట్టి సో ఇలా ట్రై చేస్తే నచ్చుతుంది అనుకుంటున్నాను నేనైతే. సో నేను ఎప్పటికీ ఇలానే కాదు, రకరకాలు చేస్తుంటా. బెండకాయ పులుసు ఫ్రై, మసాలా ఫ్రై. సో ఎక్కువ అయితే మా పిల్లలకి ఇలాగే నచ్చుతుంది కాబట్టి నేను ఎక్కువ ఇలానే చేస్తాను. సో ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసాను. ఎందుకంటే మిరపకాయ వేసాను కాబట్టి, చెప్పాను కదండి మా పిల్లలు కారం ఎక్కువ తిన్నారు కాబట్టి 1 టేబుల్ స్పూన్ కారం వేసాను. తర్వాత అది ఫ్రై అయిన తర్వాత సిమ్లోనే పెట్టుకోండి కారం వేసిన తర్వాత, ఎందుకంటే కారం వేసాక ఆయిల్లో మాడిపోతుంది కదా, సో సిమ్లోనే పెట్టుకోండి. అదైన తర్వాత మనం వేపుకున్న బెండకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసేసి బాగా కలిపేసుకోండి. కొద్దిగా పైనకి కిందికి మొత్తం బాగా కలిపేసుకోండి. మనం వేయించి పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా, అవి ఇందులో వేసేసుకోవాలి పైన. తర్వాత నేను 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వేసాను. ఇక్కడ ఏం మసాలాస్ వేయలేదన్నమాట, వేసుకోవచ్చు బట్
అదొక రకంగా టేస్ట్, ఇదొక రకంగా టేస్టు. జీరా పౌడర్ వేస్తే ఏందంటే చాలా బాగా టేస్ట్ వస్తుంది. సో, అది వేసిన తర్వాత బాగా కలిపేసుకోండి. కొద్దిగా సిమ్‌లోనే పెట్టి కొద్దిగా ఫ్రై చేసుకోండి. ఎందుకంటే జీరా పౌడర్ వేసాం కదా! సో, అది కొద్దిగా మసాలా పట్టాలి కాబట్టి కొద్దిగా ఫ్రై చేసుకోండి బాగా. కలిపేసుకున్న తర్వాత మనకు కొత్తిమీర ఇప్పుడు పైన గార్నిష్ కోసం వేసుకుంటున్నాము. మీకు కొత్తిమీర ఇలా పైన వేసుకోవడం ఇష్టం లేకపోతే ఆయిల్‌లోనే వేసుకోండి. కొంతమందికి ఇలా పైన వేస్తే నచ్చదనమాట. సో, ఆయిల్‌లోనే వేయండి అనమాట. సో, నేను ఇప్పుడైతే రెడీ అయిపోయింది బెండకాయ ఫ్రై. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం బెండకాయ ఫ్రై. సో, నా కూతురికి తత్సవికి కూడా చాలా ఇష్టం. మీరొకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.